సురేందర్ రెడ్డి సౌదీ నుండి కాల్ చేశారు. సురేందర్ రెడ్డి గారు నమస్కారం అండి. సురేందర్ రెడ్డి నా పేరు విష్ణు గారు. సురేందర్ రెడ్డి గారు చెప్పండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడాను సార్ మీతో, సేమ్ ఇదే మన భారతీయ ప్రోగ్రామ్ TV9 ద్వారా మాట్లాడాను సార్ మీతో. నేను అప్పుడు కూడా మనం అంటే జనరల్ గా ఇది చెప్పాను సార్. నేను ఏంటంటే మనకు అంటే విన్నింగ్ వస్తానే ఎక్స్పెక్టేషన్ తో అప్పుడు అందరం ఉన్నాం సార్. బట్ సరే ఇది ఏ రోజు జరిగిపోయింది అనేది ప్రజల తీర్పు అనేది ఒప్పుకోవాల్సిందే మనం దాన్ని. అప్పుడు కూడా నేను చెప్పిన ఒకటే పాయింట్ ఏంటంటే సార్, అభివృద్ధి అని ఎవరైతే మురుగుతా ఉన్నారో వాళ్లకు మీరు చెప్పడంలో ఫెయిల్ అయ్యారు సార్. అది మాత్రం పక్కా. మీరు అంటే అది మీరు మీ సైడ్ నుంచి మీరు చేసినారా లేదని చెప్పలేను, కానీ మీరు ఏదైతే చెప్పడంలో 100% ఫెయిల్ అయిపోయారు సార్. నేను ఆ రోజు కూడా అదే మాట చెప్పాను సార్. మీరు చెప్పట్లేదు అంటే చెప్తున్నారు అన్నదని. ఎవరైతే వీళ్ళు మరుగుతున్నారో వీళ్ళందరికీ అభివృద్ధి మీన్స్ ఏంటంటే సార్, రోడ్లు వేసి మీరు చూపించి సరిపోయేది ఉంటాయి. అసలు రోడ్లు వేసి జనాలకు ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు సార్. రోడ్లన్నీ కూడా బూడిద వేస్తానంటున్నారు, చూసారు? బూడిద వేస్తా అంటారు కదా సార్. అంటే వాళ్ళకి బూడిద పూస్తే సరిపోతుందని వాళ్ళకి అర్థమైపోయింది సార్. కాకపోతే ఏంటంటే పలాసలో కూడా ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఎవరు తెలియదు సార్. మీరు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కనుక ఎట్లా ఫోకస్ చేసినా చేయని విషయాలు అట్లీస్ట్ చెప్పిన వాటికన్నా ఇప్పటి నుంచి అన్నా కనీసం మీరు ఫోకస్ చేయండి సార్. అట్లీస్ట్ అది ఎందుకంటే మా సైడ్ నుంచి ఒక జగన్మోహన్ రెడ్డి అభిమానం సార్. నేను చాలా అభిమానం. బట్ ఏంటంటే ఈ ఓటమి మేము తీసుకోలేకపోయినా ఇంకోటి ఈ మురుగై కుక్కలు ఎవరైతే ఉన్నారో గెలిచిండే మురుగై కుక్కలు వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే వాళ్ళు గెలిచారు. జగన్మోహన్ రెడ్డి ఒక్కరికే 40% సార్ ఓటింగ్ షేర్, 1.33 crores ఓట్స్. అది వాళ్ళు అర్థం చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎన్నిసార్లు ఇటువంటి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకు అర్థం కాదు. ఇక వాళ్ళు చదువుకున్న వాళ్ళు అనుకోవాలా వేరే వాళ్ళు అనుకోవాలో అర్థం కాదు. బట్ ఏంటంటే సార్, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో అంటే పాదయాత్ర చేసినప్పుడు తిరిగింటూ బయటకు తర్వాత అందరికి అందుతున్నాయి కదా నేను ఎందుకని అనుకున్నారు. బట్ ఏంటంటే జనాల మధ్యలో ఉండాలి సార్. అంతే ఇక జనాలు కోరుకుంటున్నది అదే. ఏంటంటే మనకు అందుతున్నాయా లేదనే విషయం పక్కకు పెట్టి జనాలు అందరూ ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి ఇస్తుంది కదా మనకి ఇస్తుంది కదా అనే సంతోషం లేదు సార్ జనాలకి. సో అదొక్కటి మనం చేసింది చెప్పి అట్లీస్ట్ ఇప్పుడు ముందు కాలర్ మాట్లాడారు పోలవరం కట్టారా అని. పోలవరం 2019 ఎలా ఉందో 2024 ఎలా ఉందో తన ఫోటోలు పంపిస్తే తన నెంబర్ ఇస్తే నేను పంపిస్తాను వాట్సాప్ లో. నేను సౌదీలో ఉంటా, నేను పంపిస్తాను వాట్సాప్ లో. ఎందుకంటే అట్లీస్ట్ మరి ఆ కళ్ళు బయలు కమ్మినట్టు మనుషులు కూడా బిహేవ్ చేయకూడదండి. రైట్ సురేందర్ రెడ్డి గారు. అంటే అన్నీ తెలిసే మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేయగలుగుతాం? ఓకే మేడం. రైట్ విష్ణు గారు, ఇక తెలంగాణ సీఎం రేవంత్ ఈరోజు ఒక మాట అన్నారు, కడప బైపోల్ వస్తే కనుక తాను ప్రచారం చేస్తానన్నారు. సో దీన్ని వైసీపీ ఎలా తీసుకుంటుంది? బైపోల్ వస్తుంది అని రేవంత్ రెడ్డి ఎందుకు వ్యాఖ్యానించినట్లు? అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్తారు అనేది ఒకటి క్రియేట్ చేశారు. కొంతమంది క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తిరుగుతుంది. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆయన సొంత జిల్లాలో 2 శాసన మండలి పార్లమెంటు 2 పోయినాయి. వాటి గురించి ఆలోచించుకుంటే ఆయన గౌరవంగా ఉంటుంది. తెలంగాణ కడప ఆయన అసలు ఊహాజనితమైనటువంటి ప్రశ్న అనమాట. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తానని చెప్పలేదు, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తానని చెప్పలేదు, కడప నుంచి వచ్చి ఊరు తిరుగుతానని చెప్పని అంటున్నాడు. ఎవరికి అవసరం ఆయన సేవలు? ఆయన జిల్లా మహబూబ్నగర్ జిల్లాలోనే శాసన మండలి ఓడిపోయినట్టుంది, నాకు కొద్దిగా డౌట్ అనమాట. తర్వాత పార్లమెంట్ పోయింది, దాని గురించి చూసుకోవాలి కదా. ఇక్కడికి వచ్చి వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరో ఈయనే డిసైడ్ చేయటము, ఈయనే చెప్పడము, ఇదంతా ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని మళ్ళీ తిరిగి ఏదో చెయ్యాలి అని చెప్పిన కార్యక్రమం తప్ప, ఇదే రేవంత్ రెడ్డి శాసనసభలో 2009-14 మధ్య కానీ 4-9 మధ్య కానీ తెలుగుదేశం పార్టీలో ఉండి సభానాయకుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఏ రకమైనటువంటి మాటలు మాట్లాడారో రికార్డులకు వెళ్ళి పరిశీలిస్తే బాగుంటుంది. అంతే తప్ప ఏ రోజుకి ఆ రోజు మనం మాట్లాడతాం, ఈరోజు రాజకీయం ఈరోజు మాట్లాడుకుందాం అని అనుకుని మాట్లాడితే ఇలాగే ఉంటుంది. కాబట్టి మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్ చాలా బలంగా ఉంది. ఒక ఇమేజ్ ఉన్నటువంటి కార్యకర్తల బలం ఉన్నటువంటి సంకల్ప బలం ఉన్నటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి
మేమేం పెద్దగా ఆయన డైలాగులకు కానీ దాని సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ మేము పెద్దగా ఆలోచన చేయట్లేదు. ఎందుకంటే పార్లమెంటు తెలంగాణలో సగం సగం వచ్చినాయి. ఒక్క పాయింట్ ఉంది మేడం. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్లో మేమేదో బీజేపీతో ఉన్నట్టుగా చెప్పాడు. ఆయన జగన్, చంద్రబాబు లేకపోతే ఇంకొకళ్ళు బీజేపీ అని. అసలు బడే భయ్యా అని చెప్పని మాట్లాడి వివాదం తెచ్చుకుంది ఆయన భారతీయ జనతా పార్టీకి ఆయన దగ్గర అవ్వాలని చూసింది. కాబట్టి మా గురించి జగన్ గారి గురించి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మాట్లాడితే సరైనటువంటి విధానం కాదు అని చెప్పని చెప్తా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మల్లాది విష్ణు గారు ఈరోజు TV9 వారధిలో జాయిన్ అయినందుకు. ఇది ఈరోజు వారధి. చూస్తూనే ఉండండి TV9.